నమస్తే. ఇందిరా పార్కులో రంగారెడ్డి డిస్టిక్ యాచారానికి సంబంధించిన రైతులు 3 మండలాలు యాచారం, కందుకూరు, కడతాల్ మండలాలకు సంబంధించిన రైతులు మహాధరణ నిర్వహించారు. కారణం ఏంటంటే యాచారం ఫార్మాసిటీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఫార్మసిటీ కోసం 19,333 ఎకరాలను సేకరించడానికి జీవో నెంబర్ 31 తీసుకొచ్చింది. ఇప్పటికే కందుకూరులో ప్లస్ యాచారంలో దాదాపు 14,000 ఎకరాలను కూడా సేకరించింది. అయితే ఆన్లైన్లో వీళ్ళ పేర్లను కూడా తీసేసింది. అయితే వీళ్ళ డిమాండ్ ఏంటంటే మా ఆన్లైన్లో మా పేర్లను మళ్ళీ పునరుద్ధరించాలి, మా భూములు మాకు కావాలి. అయితే ఈ భూములు సేకరించిన దాంట్లో అసైన్ భూములు ఉన్నాయి, పట్టాల భూములు ఉన్నాయి. అయితే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే భూములు తీసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసింది. ఎట్లా తీసుకుంటారు మీరు, పల్లి పట్టాలు లేక ఎట్లా తీసుకుంటారు, మేము అధికారంలోకి వస్తే భూములను ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందో ఫార్మసిటీ కోసం భూములను ఆ భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టుకోవాలని ఈరోజు చాలా మంది రైతులు, మహిళా రైతులు, చాలా మంది రైతులు వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా ధర్నా చౌకులో మన దగ్గర రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఏందమ్మా ఈ రోజు మీరు ధర్నాకు రావడానికి కారణం ఏంది? మా హక్కు ఉందని వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ పట్ట పొలాల మీద కూడా మాది దౌర్జన్యంగా చేస్తున్నారు. మళ్ళీ మాకు ఏది సంతకాలు కూడా ఏం తీసుకోకుండా టిఎస్ఐ వాళ్ళ పేర్ల మీద ఉంది. మీ భూమి లేదు, అత్తగారింటి కాడ ఉంది, అత్తగారింటి కాడ పైసలు వచ్చినాయి మీది, అట్లా వస్తుంది మా భయపెట్టిస్తుర్రు. తీసుకుంటే 12-30 లక్షలు ఇస్తా, తీసుకోకుంటే అట్నే పోతాయి అంటుర్రు. పక్కా చూస్తే 5 కోట్లు 6 కోట్లు ఉంది. మేము భూమి తీసుకుంటే మేము ఎక్కడ పోయి బతకాలి? 7 ఏళ్ల సంది మాకేం లేదు. రైతు బంధు మానే, రైతు అంతా మానే, కానీ పిల్లలకు పెళ్లి చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఎన్ని ఎకరాలు పోయిందమ్మా? మాది 4 ఎకరాల ఏం లేదు సార్, అంతా ఆయన దగ్గరనే ఉంది. ఏం లేదు, ఆన్లైన్ లెక్కలే తీసిండు ఆయన, పేరు లేకుండా తీసిండు. ఆ టిఎస్ఐ వాళ్ళ పేర్ల మీద వస్తుంది, అట్లా వస్తుంది. ఏం లేదు, లోన్లు ఇస్తలేరు. ఆవులు ఉన్నాయి, నాకు 10 ఆవులు ఉన్నాయి, 100 కోళ్లు ఉన్నాయి, ఇంటి కోళ్లు ఉన్నాయి. అవి చేసుకొని పోరలకు చదివిస్తున్నాం. మేము పోరలకు పెళ్లి చేయాలంటే ఏం లేదు, వాళ్ళ బతుకు చదివియాలంటే ఆ పాలు వింటున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, జొన్నలు మక్కలు వేస్తున్నాం, దాంట్లో తోటి పండించి వాళ్ళకి ఇస్తున్నాం. అట్లుంది మా పరిస్థితి. అయితే మళ్ళీ సీతక్క వాళ్ళు వచ్చి ఏంటంటే కేసీఆర్ రాజ్యం అగ్రగణం ఉంది, ఈ ఇంద్రమ్మ రాజ్యం ఉంది, మంచిగా ఉంటది. ఇంద్రమ్మ రాజ్యాల భూమి తీసుకున్నది గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ తీసుకున్నప్పుడు కేసీఆర్ తీసుకున్నాక సగం మంది తీసుకుండు, ఆన్లైన్ కట్ చేసి సగం మంది తీసుకోలే. ఇది వచ్చినాక అంతా కట్ చేసి ఈయన అయితే 100% మద్దతు మాట్లాడిన చెప్పిండు రేవంత్ రెడ్డి మాట్లాడి, మల్రెడ్డి సార్, కోదన్ రెడ్డి సార్ అందరు మాట్లాడిండు. నీ భూమిని తీసుకోమమ్మా, ఆయన ఎందుకు దౌర్జన్యం చేస్తుడు మీ మీద, మేము ఉంటా, ఆయన కొట్లాడదాం చేద్దాం అని మా ఊర్ల పంట వచ్చి సీతక్క వాళ్ళు వచ్చి మా తోటి నడిచిర్రు, మా చిలకల వచ్చిర్రు, వరిసేన్లు పల్లి సేన్ల తిరిగిర్రు. అంతా తిరిగి మేము కూడా ఇంద్రమ్మ రాజ్యం ఉంటే మనకు కాపాడే రాజ్యం, అన్నం పెట్టే రాజ్యం అనుకున్నాం, కానీ విషం పెట్టే రాజ్యం అనుకున్నాం. మా తండలో 4 డబ్బాల పాలు పోతాయి. మేము పాల బూస్ చేస్తాం సార్, పాల బూస్ చేస్తే మేము ఇంట్లో కూడా 4 డబ్బాల పాలు పోతాయి, పట్టమే వస్తుంది ఆరోగ్యది మాది. ఇప్పుడు ఏం లేకుండా ఉంది. మాకు ఒక కొడుకు, ఒక 2 బిడ్డలు, పెళ్లి చేద్దామంటే ఎట్లా చేయాలి? మేము ఒక 5 గుంటల భూమి అమ్ముతాం, ఒక 5 గుంటల అల్లునికి ఇస్తాం. పిల్లగాని పెళ్లి చేయాలంటే కూడా భూములు అడుగుతుంది, పెళ్లి చేయాలంటే భూములు అడుగుతుర్రు. ఈ మాకేం పాలోడా వీళ్ళు రాజ్యము, ఈ గవర్నమెంట్ మాకేంటిది? మరి మాకు అంత బాధ అనిపిస్తుంది సార్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ భూములు మీకు ఇప్పిస్తా అని చెప్పిండు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన భూములు తీసుకుంటున్నాడా? మీవి తీసుకుంటున్నాడు. ఏమో మరి వాళ్ళకి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళి మీకు ఫీచర్ చిట్ చేస్తా, అది చేస్తాను. మా ఫ్యూచర్లే బొందలేస్తున్నావు నువ్వు, మా ఫీచర్ చూస్తున్నావు, ఆయన ఫీచర్ చూస్తున్నావు. వారానికి 1 రోజు వస్తుండు, అది ఇది అని సంకుశాపన చేస్తుండు. అంత ధైర్యం ఉంటే ఇక మేము కూడా రైతులం కదా సార్, రైతులం వచ్చినాక మాట్లాడాలి.
మాట్లాడి ఇట్లా కానీ మీ న్యాయం చేస్తా, కావాలంటే పక్క భూమి ఇప్పిస్తా మీకు, మీరు కోల్పోకుర్రి అని అడగాలి. ఏం అడిగేది ఏం లేదు. నా పొలంలో 4 ఎకరాలు పోతుంది సార్ రోడ్కే, 330 ఫీట్లు మాదే, 330 ఫీట్ల 4 ఎకరాలు పోతుంది. రోడ్ తీస్తుండు, రోడ్ ఏమో రోడ్ అంటారు సార్, 330 ఫీట్లు పోతుంది. ఎక్కడ పోయి బతకాలి సార్ మేము? అది కూడా దూరం ఉందని కూడా లేదు. మిస్సిన్లు బుల్డేలు అన్ని దిగినాయి ఇప్పుడు, అన్ని దిగినాయి ఇప్పుడు. పోలీసులు, పిఆర్ఓలు, ఉడ్సెలు అందరు చిలకల ఒక పందులు పోసినట్టే వేస్తున్నాయి ఇప్పుడు. భూములు ఇడిచిపెట్టి ఎక్కడ పోవాలి? ఒక గుట్ట ఉందని లేదు, ఒక బాడి చెట్లు ఉందని లేదు, ఏం లేదు. ఏం న్యాయం కావాలి? మీకు ఏం డిమాండ్? మీకు భూమి బదలు భూమి ఇవ్వాలి, మా భూమి బదలు భూమి ఇవ్వాలి. లేకపోతే పక్కకి ఎట్లా 5 కోట్లు ఉన్నాయి, 5-6 కోట్లు ఉన్నాయి, ఆ కోట్లు మాకు ఇచ్చేది మేము వెళ్ళిపోతాం. లేకపోతే భూమి ఇడిచేసి వెళ్ళిపోం మేము, మా భూమి బదలు భూమి ఇవ్వాలి. అట్లా డిమాండ్ చేస్తున్నాం మేము. ప్రభుత్వం వచ్చి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది, మరి వీళ్ళు ఏం చేయలేదు. ఏం లేదు, ఇదైతే ఘోరం ఉంది. ఇంకా అదైతే కొంచెం ఉంది, ఇదైతే ఘోరం ఉంది. ఇదే మా కొమ్మ కొట్టేస్తుంది సార్, చెట్టు ఎక్కేసింది, కింద పేరు కోసేసింది ఈ రాజ్యం. మా పిల్లల పెళ్లి ఎట్లా చేయాలి సార్? మేము ఇక్కడ పోయి బతకాలి. ఈ అన్నం తింటలేడు రేవంత్ రెడ్డి, అన్నం తిని బతలేడు ఆయన. మేము రైతులం సార్, నోకరి డ్యూటీ చేస్తలేం మేము, అట్లుంది మాది. మాట్లాడతావా అమ్మ నువ్వు? మాట్లాడు. మా భూమిది రైతు బంధువులు లేవు, వాళ్ళు తీసేసినారు. 4 ఎకరాలు 20 గుంటలు ఉండదు మా పేరు మీద. రైతు బంధు వస్తున్నారు లేవు, పేరు తీసేసినారు. ఇబ్బంది బాధపడుకుంటా ఉన్నాం మేము. మా భూమి మాకే కావాలి, మా రైతు బంధు మాకే ఇస్తున్నారు లేరు, మా పేరు మాకే ఎక్కియాలి అని బాధపడుతున్నా. ఏడ తిరుగుతున్నాను, ఎక్కడ పోయినా యా రాజ్యం పోవాలి, యా దేశం పోవాలి, ఎక్కడ వెళ్ళాలి అని అది బాధ, అది బాధపడుతున్నాం. ఎక్కడ పోయినా ఏడ భూమి దొరకదు. 2 కోట్లు 3 కోట్లు అంటున్నారు. మా భూమి అగ్గోలా తీసుకుంటా అంటున్నారు. మా భూమి కావాలంటున్నావా? మా భూమి మాకే కావాలి, ఎవరికి ఇయ్యా, మా భూమి మాకే కావాలి. మేము యా రాజ్యం వెళ్ళాం, మా భూమి దగ్గర మేమే పెట్టా. ఏంటి మీ డిమాండ్ ఏంటి? యాచారం ఫార్మసిటీ కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు తీసుకున్నది అనేది ఒక తెలిసిన అంశమే. కాంగ్రెస్ ఏమి హామీ ఇచ్చింది? మీ డిమాండ్? మేము ఫార్మసిటీ గత 10 సంవత్సరాల ముందు 2016లో వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మసిటీ కోసం భూమి తీసుకుంటామని అన్నది. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు మా ఊరికి వచ్చి, అంటే ధర్నా చేసేటప్పుడు వచ్చి, మేము ఈ భూములు మీకే ఇస్తాము, ఎవరైతే భూములు అమ్మేసిరో వాళ్ళ భూములు కూడా ఇస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం కానియము అని హామీ ఇచ్చింది. బట్టి విక్రమార్క గాని, రేవంత్ రెడ్డి గాని, సీతక్క గాని, మా ఎమ్మెల్యే రంగారెడ్డి గాని అందరూ హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఏది మా హామీకి ఏం జవాబు ఏంది అంటే ఫ్యూచర్ సిటీ అని కొత్తగా ఒక పేరు అంటగట్టి, ఇప్పుడు అది ఫార్మసిటీలా కాదు, ఫ్యూచర్ సిటీ ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. తప్పేం కాదు, ఇట్లా అన్యాయమే ఉంది తప్పించి ఏడ న్యాయం లేదు. ఇప్పుడు అప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డి వాళ్ళ ఇంటికి, వాళ్ళ నివాసంకి వెళ్ళి 6-7 సార్లు వెళ్ళి భూములు ఆన్లైన్ ఎక్కించాలని వెళ్తే చేస్తా అన్న మాటనే కానీ ఇప్పుడు వరకు లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆన్లైన్ లోకి ఎక్కియండి అని, ఆర్టీఓ ఏం చేసేది లేదు, కలెక్టర్ ఏం చేసేది లేదు, మా ఎమ్మెల్యే ఏం చేసేది లేదు, మా ఎంపీ ఏం చేసేది లేదు, ఎవరిని అడిగినా సమాధానం లేదు. ఇలా ధర్నా చేసేది మేము ఒక్క ఉద్దేశంతో, ఈ ధర్నా తోటి తెలంగాణలో ప్రజల రైతులందరికీ మా బాధ ఏందో తెలవాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా వచ్చి హామీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ చేస్తలేరు? వాళ్ళు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకుంటలేరు? మాకేం తెలుసా అండి, అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఎమ్మెల్యే రంగారెడ్డిని, మల్రెడ్డి రంగారెడ్డిని అడిగితే ఏం చెప్తాం? వాళ్ళు ఏం చెప్తారు? మేము మీతోడే ఉన్నాము, మేము మీకు అన్యాయం కానియము, మీకు మీ ఎమ్మెల్యేనే నేను, మీకు ఎందుకు అన్యాయం కానిస్తా, నేను రేవంత్ రెడ్డి తోటి మాట్లాడతా, అసెంబ్లీలో చెప్తా, అసెంబ్లీలో మాట్లాడిపిస్తా అంటాడు. ఇప్పటి వరకు సొల్యూషన్ లేదు. ఇంకా 2 ఏళ్ళు అయితే అయిపోయి, ఇంకా 2 ఏళ్ళు అయితే అన్న ప్రభుత్వం అయిపోతుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఎవరు వస్తారు? మాకు అట్లనే అన్యాయమా? 10 సంవత్సరాల నుంచి మేము ఈ అన్యాయం ఉంది, ఇంకా ఎవరు కూడా మాకు రెస్పాన్స్ చేయడం
లేదు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో కార్యాచరణ? ఇదే అండి ధర్నాలు, ప్రతి అన్ని రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ ఆర్గనైజర్లు అన్ని మీటింగ్ ప్రతి అందరు రైతులు మద్దతు ఇస్తారు. ఇలానే ధర్నాలు, కమిటీ మీటింగ్స్, ఊర్లలో నిరాహార దీక్ష, కుర్మిద్ద ఊర్లో నిరాహార దీక్ష చేస్తారు. 66వ రోజు ఇది. అలా దీక్షలు చేస్తూనే మీ పేరండి? రాములు సార్ నా పేరు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే ఫార్మసిటీలో మా భూములు పోయినాయి సార్. మాది 11 ఎకరాలు పోయింది సార్. 11 ఎకరాలు పోతే మేము ముగ్గురు అన్నదమ్ములు బయట మేము భూమి తీసుకుందామంటే మాకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది అంతే. ఆ 2-3 ఎకరాలతోటి మేము ఏమి ప్రయోజనం మా పిల్లలకు భవిష్యత్తు చూపించలేకపోతున్నాం. ఎక్కడో అది ఇట్లా 50 కిలోమీటర్ల దూరం పోతేనే తప్ప దగ్గర దొరుకుతలేదు. ఆ 50 కిలోమీటర్లు పోయి మేము భూమి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి అక్కడ పంట వేసుకున్నా కానీ ఆ పంట దక్కలేదు. అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫార్మసిటీ పెట్టి మా గ్రామాలలో మేము ఇంతకు ముందుకు ఉన్నటువంటి మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. ప్రధానంగా మాకున్నటువంటి మా ప్రాంతాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని, మా చెరువులు కావచ్చు, మత్స్య కార్మికులకు ఉన్నటువంటి చెరువులు కావచ్చు, అనేక రకాలైనటువంటి వసతులు ఈరోజు ఫార్మసిటీ పేరుతోటి కనుమరుగవుతున్నాయి. ఈ కనుమరుగు కావడంతో మాకున్నటువంటి ఈ ఆధారాలు మేము కోల్పోతున్నాము. మా భవిష్యత్తులోనే మా పిల్లల భవిష్యత్తు అన్ని ఇందులోనే కనుమరుగైతట్టున్నాయి. మాకున్నటువంటి ఈ యొక్క 50 ఏళ్ళు 60 ఏళ్ళలోనే మా పిల్లలకి ఇట్లా ఇదే సమయంలో వాళ్ళ భవిష్యత్తును మొత్తం కనుమరుగు చేసుకునేటట్టుండ్రు. వాళ్ళ గతంలో రేవంత్ రెడ్డి, సీతక్క వీళ్ళంతా ఈ ఆచారానికి సంబంధించి సందర్శించిండ్రా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు సార్, మీ ప్రాంతంలో మేము వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మీ భూములకు మంచి రేట్లు వస్తాయి, మీరు అమ్ముకోకున్నా కానీ బంగారం లాగా మీ భూములలో మీరు పండించుకొని మరి ధైర్యంగా మీ భూములలో మీరు దర్జాగా బతకొచ్చు, మీ భూములు మీ ప్రాంతం మంచి అభివృద్ధి చేస్తుంది, మీకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు సార్. కానీ ఈ రోజు ఏం చేస్తారంటే మధ్యాహ్నంకి వచ్చినాక ఇచ్చినటువంటి హామీలను సరైనటువంటి పద్ధతిలో అమలు చేయలేకపోతున్నారు. రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. 7,70,000 8 లక్షలు ఎకరాకి ఇస్తే ఆ 8 లక్షలతో మేము ఏం చేస్తాం సార్? ఇలా బయట భూములు కావాలా, పరిహారం కావాలా? మా భూములు మాకు వదిలిపెట్టాలి సార్. ఇప్పుడు ఉన్నటువంటి భూములు మాకు ఇవ్వాలి. ఒకవేళ పరిహారం వాళ్ళు ఇవ్వాలనుకుంటే మా పక్క భూములకు 2 కోట్లు 3 కోట్లు పోతున్నాయి సార్. 2-3 కోట్లు పక్క భూమి పోతుంది. నువ్వు ఇక్కడ మాకు 8 లక్షలు ఇచ్చినావు, 12 లక్షలు అన్నావు, 16 లక్షలు పోయి ఇప్పుడు 40 లక్షలు అంటున్నావు. ఈ 40 లక్షలు తీసుకపోతే మాకు పావెకరు వస్తలేదు. కాబట్టి మాకు ఇస్తావా? 5 లక్షలు ఇవి ఎవరన్నా ఇష్టం ఉండి అమ్ముతనే రైతులకు 5 కోట్లు 5 కోట్లు ఇస్తే తప్ప మేము ఉన్నటువంటి భూములను తీసుకోవద్దు. 2,500 ఎకరాల భూమి ఇక్కడ ఉంది. ఆ భూమిని నువ్వు తీసుకోవాలంటే 1 ఎకరకు 5 కోట్లు ఇవ్వు. ఎందుకంటే బయట వాళ్ళకు వస్తున్నాయి. అలాంటప్పుడు మాకు అన్యాయం ఎందుకు చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి రైతులను మభ్యపెట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు తెలివి తక్కువ విధవాలని చెప్పేసి వీళ్ళనే పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం నాశనం చేస్తారు. అది ఆ విధంగా చేయకుండా అన్ని ప్రాంతాలలో నువ్వు తీసుకో, అక్కడ కొంత తీసుకో. ఒకటే ప్రాంతంలో నువ్వు ఉన్నటువంటి ఈ భూమిని మొత్తం తీసుకొని మొత్తం ఆగం చేయడం కాదు. ప్రజలను ఇట్లా బాగుపరుచుకుంటూ నువ్వు ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు తెచ్చినావు కదా, ఆ ప్రాజెక్టును నువ్వు ప్రజలకు అందేటట్టు చెయ్యి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకటే సైడ్ ఉన్నటువంటి ప్రజలందరినీ నాశనం చేసి ప్రాజెక్టు చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ విధంగా మీరు చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇంకొకటి, ఫార్మసిటీలో పోయినటువంటి ప్రతి గ్రామానికి ఫస్ట్ పాఠశాలకు స్థలం కావాలి, క్రీడా స్థలానికి స్థలం ఇవ్వాలి, శ్మశాన వాటికకు స్థలం ఇవ్వాలి, గ్రంథాలయానికి, ఇవన్నిటికీ కనీస ఈ అవసరాలు తీర్చుకోవడానికి ఖచ్చితంగా మాకు భూమి ఇవ్వాలి. దానిపై మేము మా గ్రామాల నుండి టీజేసీ ఐసీ వాళ్ళకు కానీ ఆర్టీఓ కానీ వినతి పత్రం ఇస్తాము. ఆ వినతి పత్రం తీసుకోవాలి. మా గ్రామాలకు స్థలాలు ఇట్లా పాఠశాల కావచ్చు, ఇళ్ల స్థలాలకు కావచ్చు, ఖచ్చితంగా ఒక గ్రామానికి ఒక 20 ఎకరాల దాకా ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పోయినటువంటి ఇళ్ల చుట్టుముట్టు పోయినాయి సార్ భూములు. అంటే ఊరికి కిలోమీటర్ దూరంగా తీసుకోవటమని చెప్పారు. ఊరికి గజం దూరం నుంచి భూములు తీసుకున్నారు. అంటే ఆ రైతును మభ్యపెట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి పోలీసు గ్యాంగులు పెట్టి రైతులను బెదిరించి భయపెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మా భూములు తీసుకోవడం జరుగుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. గ్రామాలకు సరైనటువంటి న్యాయం చేయండి. సీసీ రోడ్లు, మోరీలే కాదు మాకు కావాల్సినటువంటివి. ఇలా మా అస్తిత్వాన్ని మేము కోల్పోతున్నాం. మా ప్రాంతంలో ఉన్నటువంటి అనుబంధాన్ని కోల్పోతున్నాం.
కాబట్టి మీరు మాకు ఎన్ని ఇచ్చినా కానీ మీరు మా యొక్క లోటును తీర్చలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆలోచించి మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. మళ్ళీ మీరు మా ప్రాంతానికి రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి మీరు కోరుకోవాలి, పనులు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మన దగ్గర కుర్మిద్ద సర్పంచ్ శ్రీదేవి గారు ఉన్నారు. మీరు చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలో ఇదే ప్రాంతం యాచారం, కుర్మిద్ద, లేకపోతే కందుకూరు, కడతాల్ రేవంత్ రెడ్డి తిరిగినని మీరు చెప్తా ఉన్నారు. ఈ భూములను మీకు ఇప్పిస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాను. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఇప్పించలేకపోయింది మీ భూములను? ఏమో సార్, వాళ్ళకే తెలియాలి మరి ఎందుకు ముందున్న సీఎం మీద అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద మేము ఇలా చెయ్యము, వాళ్ళని అడ్డుకుంటాము, మీ భూములు మీకు కాపాడుతామని ఫార్మాసిటీ వచ్చినప్పుడే వీళ్ళు మాకు అండగా ఉంటామని చెప్పి మల్లెడ్డి రంగారెడ్డి, సీతక్క, కోదండరాం సార్, మల్లెడ్డి రంగారెడ్డి వీళ్ళంతా అక్కడ విజిట్ చేశారు. అందరికి హామీ ఇచ్చారు, అది అందరికీ తెలిసిన విషయం. మరి కానీ ఇప్పుడు ఫార్మాసిటీ పేరుతోటేమో అతను కేసీఆర్ సార్ అప్పుడు ఒక 10,000 ఎకర్స్ దాకా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తను కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతోటి సీఎం సార్ ఫ్యూచర్ సిటీ పేరుతోటి 3,000 ఎకరాల దాకా ఇప్పుడు మా విలేజ్ సంబంధించి 3,000 ఎకరాల దాకా ఆక్రమిద్దామని చూస్తున్నారు. అంటే ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఎవరికి ఫ్యూచర్ ఎవరికి ఉంటుంది? మా ఊర్లో ఉన్న మా విలేజ్, మా తండాలలో, మా ఊర్లో ఉన్న ప్రజలు ఏమైపోతారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటిది? మరి ఫ్యూచర్ ఎక్కడుంది? ఇంకా ఫ్యూచర్ ఎక్కడుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆ భూముల సేకరణ విషయానికి వస్తే మాకు ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి అంటే బలవంతంగా తీసుకుంటున్నారు, అంటే ఆక్రమించేసుకుంటున్నారు అంతే. అసలు రైతులే కొందరు ఇస్తున్నారంట కదా భూములు, రైతులే కొందరు స్వచ్ఛందంగా ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏం లేవు సార్, అలాంటివి ఏమీ లేవు. మాకు తెలిసినంత వరకు ఏం లేవు అలాంటివి. చాలా నష్టం జరిగింది, ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు ఏదో ఉన్న వాళ్ళు పట్టా భూములు ఉన్న వాళ్ళ దగ్గర ఇంతకుముందు కోల్పోయిన వాళ్ళు కూలి పనైనా చేసుకొని బతుకుతున్నారు. అప్పుడు అది కూడా లేకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకొకటి ఆ ఫ్యూచర్ సిటీ కింద రెండు తండాలు పోతున్నాయి సార్. ఇప్పుడు ఆ 2 తండాల్లోకి అక్కడ రోడ్డు మాత్రమే అవుతుంది. ఆ రోడ్డు వల్ల ఎవరికి యూజ్? ఫ్యూచర్ సిటీ వల్ల 2 తండాలు పోతున్నాయి సార్. అంటే విలేజ్ కూడా పోతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ పంట పొలాలు ఉన్నాయి, అంటే వరి చేనులు ఉన్నాయి, మొక్కజొన్న పంటలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడున్న వాటిలోనే ఇప్పుడు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము అడ్డుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణకు భవిష్యత్తులో రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ ఉంటది అంటే యువతకు అని చెప్తా ఉన్నాను. ఎక్కడ యువత సార్? ఇప్పుడు గ్రామాలే పోతున్నాయి. అక్కడ భూమి లేనప్పుడు వాళ్ళంతా ఎటు వెళ్తారు? అదే అడుగుతున్నాను నేను ఫస్ట్. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? అది సమాధానం చెప్పాలి. ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ల్యాండ్ ఇస్తారా మరి ఇంకెక్కడైనా? డిమాండ్ ఏంటి ఇప్పుడు ఫైనల్ గా? డిమాండ్ ఏంటి? మేము భూములు ఇవ్వము, అస్సలు ఇవ్వము. ఎందుకంటే భూములు దొరకని పరిస్థితులు రోజులు ఇవి. ఇప్పుడు అంటే బాగా డబ్బులున్న వాళ్ళు కూడా భూములు 1,000 కోట్లు పెట్టి ఖర్చు చేసి కొనుక్కుంటున్నారు. ఎందుకు కొనుక్కుంటున్నారు? భూమి లేదనే కదా. ఎక్కడి నుంచో వచ్చి కూడా చాలా లాంగ్ అయినా సరే కొనుక్కుంటున్నారు. ఎందుకు? భూముల విలువ అంత ఉంది కనుక. మేమే ఉన్న భూముల్ని 5 లక్షలకి 1,000 కోట్ల అదున్న భూముల్ని మేము 5 లక్షలకి ఎందుకు ఇవ్వాలి సార్? ఎందుకు ఇవ్వాలి? ఫ్యూచర్ ఎక్కడుంది? ఫ్యూచరే లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు. అదే జీవో 31ని రద్దు చేసి అదొకటి. ఈ ఆచార మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన పెద్ద మనిషి ఉన్నాడు. అయితే ఈ ఆచారం ఫార్మసిటీ కోసము బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు సేకరించింది కదా. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ మనిషినే కలిసిండు. నిన్నేనా కలిసింది? నీ పేరేం పేరు? నా పేరు కుందార్పు నారాయణ. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, నీకేం మాట ఇచ్చిండు? ఆ ఫోటో కూడా ఉంది అక్కడ. ఏం చెప్పిండు నీకు? ఇప్పుడు ఏం చెప్పిండంటే పూర్వం గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటు మా తాన ముచ్చల్ల ఫార్మసిటీ అని ఏది వైద్యనగరం అని 2014-15 నాకు యాద లేదు, అక్కడ వైద్యనగరం అని ప్రారంభోత్సవానికి చేసిండు. అప్పుడు ఏమన్నాడంటే 2-3 వేల ఎకరాలు అయితే మస్తు అవుతుంది, అసైన్మెంట్ భూములే తీసుకుంటాం అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఉన్నది. ఆ కాలంలో 2,000 పోయింది, 6,000 12,000 పోయి
19,333 ఎకరాల భూమి ఫార్మాసిటీకి తీసుకుంటాం అనేది ఏలాన్ చేసి ఇచ్చినా ఇవ్వకుండా గవర్నమెంటు ప్రజల మెజార్టీ అవసరం నిమిత్తము ఇక్కడ వైద్యనగరం కట్టుతున్నాం కాబట్టి మీరు ఇచ్చినా ఇవ్వకుండా అసైన్మెంట్ భూములు తప్పకుండా తీసుకుంటాము. ఇంకా మేము గవర్నమెంట్ దయకూర్చి ఇంకా ఈ నష్టపరిహారము ఎకరాకు సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకు 8 లక్షలు, కాస్తులు ఉన్న వాళ్లకు 7.5 లక్షలు ఇస్తున్నది అంటని చెప్పి అప్పుడు వాళ్ళు ప్రకటించిన ధరలు బయట ఎక్కడ లేవు. అయినా ఇచ్చినా ఇవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారా అని చెప్పి భయభ్రాంతికి గురయ్యి అందులో సగం రాళ్ళు పోళ్ళు తరువులు కొరుగులు తీసేసి ఆ డబ్బులు ఇచ్చేసే ప్రయత్నం చేసి తీసుకున్నారు ఆ భూములు. ఇప్పుడు 14,000 ఎకరాల భూమిని పూర్వ గవర్నమెంట్ తీసుకొని పెట్టుకున్నది. ఆ సమయంలో అప్పుడు పట్టా భూములు ఇచ్చినా గవర్నమెంట్ తీసుకోదు అంటని చెప్పి ఇదే యాచారం మండలం తహసీల్దార్ చేత మేము అడిగినాము. మీరు పట్టా భూములు ఇచ్చినా మేము గవర్నమెంట్ తీసుకోదు, మీరు ఏమైనా అసైన్మెంట్ భూములే తీసుకుంటుందని నమ్మబలికి ఆ తర్వాత అసైన్మెంట్ భూములని రాపించుకొని తర్వాత పట్టా భూములు కూడా బయట ఊరుకు కిలోమీటర్ అవతల ఉన్న భూములు ఇస్తే తీసుకుంటామని మళ్ళీ ప్రకటన చేశారు. ఆ తర్వాత కిలోమీటర్ పోయింది, ఊరు మొత్తమే పోయింది. పట్టా భూములు ఇచ్చినా ఇవ్వకుండా గవర్నమెంట్ తీసుకుంటుందని ఆ ముందు ఇవి రాపించుకున్న తర్వాత ఈ పట్టా భూములకు ఎగబడ్డారు. ఇదంతా బీఆర్ఎస్ టైంలోనా కేసీఆర్ టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి మేమంతా కూడా ఈ ఫార్మాసిటీ మా తాన వస్తే మొత్తం శ్మశానం అవుతుంది. ఇక్కడ ఉన్న కంపెనీల దగ్గర వాళ్ళు గగ్గోలు పెట్టుకొని వద్దంటారు, అర్ధవస్తూ చదువుతూ ఉన్నారు కాబట్టి ఆ భీమాని మనకు వద్దంట అని చెప్పి 2014-15 నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం వద్దని. ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మీ ఆచారం ఈ కందూరు కడతాలి కందుకూరు కదా, కందుకూరు కడతాలి ఇవన్నీ తిరిగిండు కదా, సీతక్క కోదండరెడ్డి కోమటిరెడ్డి ఏం చెప్పిండ్రు నీ దగ్గర? ఆ ఫోటో కూడా చూసినా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నీకు? ఏం చెప్తున్నంటే అప్పుడు ఒక రేవంత్ రెడ్డి మాత్రం మా మండలానికి రాలేదు. ఆయన కర్తాలకు వచ్చిండు, కందుకూరుకు వచ్చిండు, ఈ సైడ్కు రాబిరాలకు వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఇవి తక్కిన వాళ్ళంతా కూడా సీతక్క కానీ మల్రెడ్డి రంగన్న కానీ మా యాచారం కోదండరెడ్డి ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నాడు కదా, ఆయన స్థాపించిందే ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ అని ఆయనే పెట్టి నమ్మబలికి ఇంకా రంగారెడ్డి జిల్లాలో ఎంత మటుకు ఇంకా కంపెనీల కొరకు భూమి త్యాగం చేస్తారయ్యా. ఈయన బ్రోకర్గా తయారు చంద్రశేఖర్ రావు గారు మొత్తం కూడా ఎవరో కంపెనీల కొరకు ఈయన మధ్యవర్తి చేసి భూములని పాడు చేస్తున్నారు. గుండా కంపెనీల దగ్గర మొత్తం పొల్యూషన్ అయ్యి రోగాల పాలై ప్రజలకు వస్తూ ఉంటే మన ప్రాంతాన్ని నష్టం చేసి చూస్తుండ నారాయణ మనం వ్యతిరేకించవలసిన నమ్మబలికిన కోదండరెడ్డి, ఆ సీతక్క కానీ, జీవన్ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ఈయన ఎవరు ఆయన ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి కానీ వీళ్ళు సంపూర్ణంగా ఇప్పుడు ఈ శ్రీధర్ బాబు కూడా ఇదే మైదానంలో శ్రీధర్ బాబు కూడా ఇప్పుడు కంపెనీ మినిస్టర్ ఉన్నాడు కదా కంపెనీలకు, ఆయన కూడా నమ్మబలికి ఈపుల చేసి మీ భూములు మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా కాపాడుతాము, మీ భూములు ఇచ్చిన భూములు కూడా లేని వాళ్ళకి ఇస్తాము అంటని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఫార్మసిటీ రద్దు అని చెప్పి ప్రకటన చేశారు. మేము ఎగిరి గంతులు వేసి ఈ కోదండరెడ్డి ఈయన ఎమ్మెల్యే గారికి మన రేవంత్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేసిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు బంద్ చేసిండ్రు, ఏది రిజిస్ట్రేషన్ బంద్ చేసిండ్రు. రైతుల పేర్లు కూడా ఆన్లైన్ కట్ చేసి కంపెనీల పేరు రాస్తారు. ఇక అవి రాసిపోయినారు, అవి తొలగినరయ్యా, దయచేసి ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండిరయ్యా, మా గవర్నమెంట్ ఇచ్చే పరుసలను ఇయ్యండిరయ్యా అని పదే 2.5 సంవత్సరాల సంధి మేము తిరుగుతున్నాం. ఎమ్మెల్యే చుట్టూ తిరిగి కాలు మల్రెడ్డి రంగారెడ్డి రంగన్న ఇక చేసు ఇక మేము పిలుస్తా, కలెక్టర్ చెప్తా, ఆయన చెప్తా ఒట్టితే ఇప్పుడు పోగొట్టి రాగట్టి తప్ప ఆయనకు మాకు చేసింది ఏమీ లేదు. నీ డిమాండ్ ఏంది? మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ, మీ డిమాండ్ ఏంది? నా డిమాండు ఇప్పుడు 14,000 ఎకరాలు పూర్వ గవర్నమెంట్ తీసుకున్న భూములు ఇక్కడ ఆయన నియోజకవర్గం ఏంది రేవంత్ రెడ్డి కొరంగల్ నియోజకవర్గంలో సొంతం నీ ఊళ్ళలో మీ రైతుల దగ్గర భూములు తీసుకో,
ఆ రైతులను మా తాను తోలి దయచేసి ఆ రైతులను మా తాను తోలిస్తే మేము యథాతథగా అంతా కలిసిమెలిసి బతాం మా ప్రకృతి కాపాడుకుంటాం మా అడవులు కూడా దాదాపు 20,000 ఎకరాలు ఉన్నాయి అది కూడా లాక్కుందామని చూస్తున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న భూములు మీ రైతుల తాను తీసుకో నీకు ఫార్మసిటీ ఫ్యూచర్ సిటీ మీద ఇంత మీకు ప్రేమ ఉన్నది కదా ఇక్కడ భూములు వాళ్ళకి ఇచ్చేసాయి మేము బతుకుతాం నువ్వు ఫార్మసిటీ ఫ్యూచర్ సిటీ అక్కడ కట్టుకొని నీ పేరు పెట్టుకోవయా రేవంత్ రెడ్డి గారు నీ పేరు పెట్టుకుంటే మన భారతదేశ ఇతిహాస పుటల పైన చిరస్థాయిగా ఆచంద్ర తారకార్కం నీ పేరు నిలుస్తుంది కాబట్టి దయచేసి మా భూముల దగ్గర రావద్దు ఇప్పుడు ఉన్న 31 జీవో రద్దు చేయండి మా తాను ఉన్న భూసేకరణ రద్దు చేయండి మాకు ఆన్లైన్లో ఎక్కియండి రైతులకు కావాల్సిన పనులను ఇవ్వండి ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ కొల్ల చేయండి ఇక్కడ ఒకవేళ అది కాదనుకుంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మా ప్రజలకు వ్యవసాయం చేయించి మీరు అన్నం పెట్టండి పనులు కల్పించండి తప్ప ఫార్మాసిటీ ఆ సిటీ ఇటు అంటే తరిమి కొడతాం ఇది జాగ్రత్త ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఇది నా అభిప్రాయం అని చెప్తున్నా రేవంత్ రెడ్డికి మీరు తప్పకుండా ఈ వాక్యాలు మంచిగా న్యూస్ ద్వారా అందియండి గవర్నమెంట్కు వాళ్ళకు గుండెలు జల్లుమంటే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా జై అన్నపూర్ణ భూమాతాకి జై అన్నపూర్ణ భూమాతాకి జై ఈ ముసలైన యాచారం ఫార్మసిటీ రైతు బాధితులు ఉన్నారు కదా భూములు కోల్పోయినారు అయితే ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఆచారం కందుకూరు కడతాలు కుర్మిద్ద ఇవన్నీ తిరిగిండు అప్పుడు ఈ ముసలాయనతోటి మాట్లాడాడు భరోసా ఇచ్చాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూములు మీకు ఇప్పిస్తా ఫార్మసిటీ రద్దు చేస్తా అని గతంలో ఈయన ఇప్పుడు మాట్లాడిన ఈ ముసలాయన దగ్గరనే భుజం మీద చేతి వేసి మాట్లాడిన ఫోటో ఉంది ధర్నా చౌక్లో కనిపిస్తూ ఉంది ఆ బ్యానర్ కూడా కట్టింది ఇప్పుడు ఏమైపోయింది తెలుసా గతంలో బీఆర్ఎస్ గొర్రెలను తింటే వీళ్ళు బర్రెలను తింటున్నారు ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 19,333 ఎకరాలను సేకరించే ప్రక్రియలో భాగంగా దాదాపు 13,000 ఎకరాలను సేకరించింది ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఈ భూములను రైతులకు ఇప్పించకుండా ఫార్మసిటీ రద్దు చేయకుండా ఆయన ఫ్యూచర్ సిటీ అని కడతా ఉన్నాడు అందుకే అంటున్నా ఆయన గొర్రెలను తింటే నేను బలరం తిన్నాడు నాకు అర్థం కాదు ఈ ఫార్మసిటీ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఏమో కానీ అన్నం పెట్టే రైతుకు అన్యాయం జరుగుతలేదా దేశం రాష్ట్రం నష్టం కాదా అన్ని ఫార్మసిటీలు ఆ సిటీలు ఇవి అని పెట్టుకుంటూ పోతే పంటలు ఎక్కడ పండించాలి ఇది పెద్ద ప్రశ్న కదా మరి ఉద్యోగాలు లేవనుకుంటున్నా కానీ అసలు భూమే లేకపోతే ఎట్లా బతకాలి ఎట్లా పంటలు పండించాలి అది వాళ్ళ ప్రశ్న రేవంత్ రెడ్డి మాట నిలిపి పెట్టుకోలేదు అదే ప్రశ్నిస్తున్నారు ఆ ముసలాయన చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఆచారం ఫార్మసిటీకి సంబంధించిన భూముల విషయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని వాళ్ళు చెప్తా ఉన్నారు చూడాలి ఏం జరుగుతుందో కానీ వాళ్ళైతే ఇప్పటికి కుర్మితల ఆచారంలో దీక్షలు చేస్తున్నారు ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతులకు అన్ని కష్టాలే అక్కడ వానదేవుడు సహకరించాడు ఇక్కడ ప్రభుత్వాలు సహకరించవు మద్దతు ధర ఉండదు రైతు బంధు సరిగా రాదు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఘోరమైన పరిస్థితి వాళ్ళ బాధ అయితే చూస్తూనే ఉండండి మన తెలుగులో